నా పేరు జోష్న. నేను లవ్ చేసిన అబ్బాయి పేరు కిషోర్ సార్. మేము 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఒక 2 years నుండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. పెళ్లి చేసుకుంటా అంటేనే ఇక్కడ వరకు వచ్చిన ఒక భార్య కన్నా ఎక్కువ ఉన్నా సార్. నేను చాలా దగ్గరలకి మేము వెళ్ళినాము. కుంటాల కానీ పొచ్చర కానీ అటు ఇటు తిరిగినాం సార్. పెళ్లి చేసుకుంటా అంటేనే నేను అన్నిటికీ కాంప్రమైజ్ అయి ఉన్నా సార్. తనకి సంబంధాలు వస్తున్నాయని చెప్పేసి నేను ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు క్యాస్ట్ ఒకటి అని చెప్పేసి గొడవ చేసిండ్రు. ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా మేము స్టేషన్ వరకు వెళ్ళినాం సార్. స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగలేదు. జోష్న కిషోర్ యాదవ్ను 4 years నుంచి ప్రేమిస్తున్నానట. అయితే తను రీసెంట్గా సండే రోజు బయట తనకు మ్యాచెస్ చూస్తున్నారని తెలిసి తను మా అందరికీ చెప్పేసి తను వచ్చేసి తన ఇంటి ముందు కూర్చుంది. అయితే వాళ్ళు పోలీసుని ఆశ్రయించి మా అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత తన ప్రేమ విషయం అన్నీ చెప్పిన తర్వాత అక్కడ న్యాయం జరుగుతుంది అని అనుకున్నాము. అయినా న్యాయం జరగలేదు. అక్కడ న్యాయం జరగకపోయేసరికి సఖీ కేంద్రాన్ని కూడా ఆశ్రయించినాము. తను 3 రోజులుగా ఇక్కడనే దీక్ష చేసుకొని కూర్చుంది. తను వేరే క్యాస్ట్ అని చెప్పేసి ఎస్టీ అని చెప్పేసి తనను వేరేగా చూస్తున్నారు. అట్లా చేస్తే వేరే అన్ని సంఘాలలో కలిసి మేము అందరం కలిసికట్టుగా ఉండి అన్ని సంఘాలు కలిసి తనకు పెళ్లి చేసే వరకు ఇక్కడ నుంచి కలిసే ప్రసక్తి లేదు. ఆ అమ్మాయి మాత్రం తను పెళ్లి చేసుకోకపోతే చావే తనకు మార్గం అని చెప్తుంది. నా పేరు జోష్న. నేను లవ్ చేసిన అబ్బాయి పేరు కిషోర్ సార్. మేము 4 years నుంచి లవ్ చేసుకుంటున్నాము. ఒక 2 years నుండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. నాకు అమ్మ నాన్న ఇద్దరు లేరు. పెళ్లి చేసుకుంటా అంటేనే ఇక్కడ వరకు వచ్చిన ఒక భార్య కన్నా ఎక్కువ ఉన్నా సార్. నేను చాలా దగ్గరలకి మేము వెళ్ళినాము. కుంటాల కానీ పొచ్చర కానీ అటు ఇటు తిరిగినాం సార్. పెళ్లి చేసుకుంటా అంటేనే నేను అన్నిటికీ కాంప్రమైజ్ అయి ఉన్నా సార్. తనకి సంబంధాలు వస్తున్నాయని చెప్పేసి నేను ఇక్కడికి ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు క్యాస్ట్ ఒకటి అని చెప్పేసి గొడవ చేసిండ్రు. ఇక్కడ కూడా ఇంటి దగ్గర కూడా మేము స్టేషన్ వరకు వెళ్ళినాం సార్. స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగలేదు.